सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
Sai Baba, 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 Sai Baba,
बाबा साईं 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 बाबा साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 30వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. సాయిబాబా దర్శనానికి ఎలా పోవాలి అన్న చింత కాకాగారి మనసును పట్టి పీడించింది. అయితే ఇక్కడికి అతని చిరునామాను వెతుకుతూ షిరిడి నుండి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి మాత్రం సామాన్యుడా? అందరికంటే అతను బాబాకెంతో ప్రేమాస్పదుడు. అతని పేరు మాధవరావు. అతనికి వంశపారంపర్యంగా వచ్చిన పేరు దేశపాండే. అతను తప్ప ఇతరులెవరూ బాబా వద్ద అంత చనువుగా ఉండేవారు కాదు. అతను ఎప్పుడూ బాబాతో ప్రేమగా చిలిపిగా కలహిస్తుండేవాడు. ఆయన్ని అరేయ్ ఒరేయ్ అనేవాడు. కడుపును పుట్టిన బిడ్డలా అతనికి విలక్షణమైన ప్రేమ ఉండేది. అలాంటి ఆ అతిథి ఆ క్షణంలో వణికి వచ్చాడు. మాధవరావుకి చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు అతని తల్లి సప్తశృంగిదేవికి మొరపెట్టుకుందిట. వీణ్ణి నీ పాదాల్లో పెడతాను, వీణ్ణి నీ ఒడిలో పెట్టాను, వీణ్ణి బతికించడం చంపడం నీ చేతిలోనే ఉంది. నా బిడ్డ బాగైతే నిశ్చయంగా
నీ పాదాల్లో పెడతాను అని దేవికి మొక్కుకున్నప్పుడు పిల్లవాడికి నయమైంది. వైద్యుడేమిటి, దేవుడేమిటి, పని అయిపోయినాక వాళ్ళని మర్చిపోతాం. మొక్కు అనేది కష్టాలు ఉన్నంత వరకే గుర్తుంటుంది. అది ఒకవేళ తీర్చకపోతే భీతికి కారణమవుతుంది. సరే, ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు తల్లి మొక్కును మర్చిపోయింది. చివరికి తన మరణ సమయంలో ఆమె మాధవరావుకి ఇలా చెప్పింది: ఆ మొక్కు మొక్కి ఎన్నో సంవత్సరాలైంది. తీర్చాలనుకుంటూనే నాకు ఈ రోజు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయవద్దు. దేవి దర్శనానికి వెంటనే వెళ్ళు. అలాగే ఓసారి ఆ తల్లి 2 స్థానాలకి చర్మ వ్యాధి వచ్చింది. భరించరానంత బాధ కలగడం వల్ల ఆమె దేవికి మరో మొక్కు మొక్కుకుంది. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఈ యాతన నుంచి నీవు నన్ను తప్పిస్తే 2 వెండి స్థానాలను నీకు సమర్పిస్తాను. తీర్చుకుందామనుకుంటూనే ఆ మొక్కు కూడా అలాగే ఉండిపోయింది. అది కూడా ఆ తల్లికి మరణ సమయంలోనే గుర్తుకొచ్చింది. దీన్ని గురించి బబ్యాకి, అంటే మాధవరావుని అతని తల్లి బబ్యా అనేది, బబ్యా గుర్తు చేసి మొక్కు తీరుస్తానని మాట తీసుకుని వాసన రహితురాలై మరణించి హరిచరణాల్లో లీనమైంది. తరువాత శ్యామ పోదాం పోదాం అనుకుంటుండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడిలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్కుడు ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాడు. అతనికి జ్యోతిష్ శాస్త్రాన్ని గురించిన గాఢమైన జ్ఞానం ఉంది. భూత భవిష్య వర్తమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్తుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమాన్ కేశవరావు బుట్టి మొదలైన అనేకుల ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతను తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాపాజీ తన భవిష్యత్తును అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తర్వాత ఇలా అన్నాడు: మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యని తీర్చమని తన మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తుంది. మాధవరావు ఇంటికి వచ్చాక బాపాజీ అతనికి ఈ సంగతి అంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తుకొచ్చింది. కంసాలను పిలిచి 2 వెండి స్థానాలను చేయించాడు. అవి తీసుకుని అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ 2 వెండి స్థానాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు: ఈ మొక్కులను తీర్చండి. మీరే మా సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి. ఇవి తీసుకుని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు: సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెకి ఇవ్వు. నీ చేత్తో ఈ సుందర స్థనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకు కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవి దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులను కోరి విభూతి ప్రసాదాన్ని ఆయన అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజుల నాటి కాలం నుంచి వస్తున్న కుల పురోహితుడిని వెతుకుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగా కాకా గారింటికి వచ్చాడు. సాయిబాబాను వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకా గారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవడం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా? మీరెవరు, మీరెక్కడి నుండి వచ్చారని అడిగినప్పుడు అతను షిరిడి నుంచి వచ్చాడని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడ? వారిద్దరూ అమాంతం కౌగిలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడికి బయలుదేరాడు. మాధవరావు లాంటి వారి సాంగత్యం, అందులోనూ అది కోరకుండానే లభించడం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను షిరిడి వెళ్ళాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తరువాత మొదట తన మనసులో కోరుకున్నట్లు ఆ ఆతృత తపనలతోనే కాకా గారు బయలుదేరారు. షిరిడి వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడ నుంచి వెంటనే షిరిడి వచ్చారు. రాగానే గొప్ప ప్రేమతో, ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకా గారు బాబా చరణాలకు నమస్కరించారు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజల కారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నమైనారు. అతని మనసును పెనవేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కల్లోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్ళతో చూసి కాకా గారు నిజంగా సుఖించారు. అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకా గారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి.
ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించడంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయింది. అతని మనసులోని చాంచల్యం నశించిపోయింది. అతను అబ్బురపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఈయన కరుణ ఎంత అద్భుతం! ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమీ ప్రశ్నించడం లేదు. ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. కేవలం ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది. నా మనసులోని చాపల్యాలు ఆయన కేవలం దర్శనంతోనే శాంతించింది. నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది. దీన్నే కాబోలు దర్శన మహిమ అని అంటారు. కాకా గారి దృష్టి బాబా పాదాలపై లగ్నమైంది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాకా భావభక్తితో సాయి సమర్థులను శరణన్నాడు. తన మనసుని సుఖశాంతులను మళ్ళీ పొంది తన మనసులో సుఖశాంతులను మళ్ళీ పొంది మునుపటి చెంచల వృత్తిని మర్చిపోయాడు. ఈ ప్రకారంగా కాకా గారు షిరిడిలో 12 రోజులుండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్ళారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. కళ నిజమవ్వాలంటే కూడా ఆ కళ తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కళలే సఫలమవుతాయి. వేరే సమయాల్లో వచ్చిన కళలు వ్యర్థమవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడీ స్వప్నాలెక్కడ? ఎప్పుడొచ్చినా భక్తులకవి ఏ అవంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీని గురించి ఒక చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకి గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింత కలుగుతుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షతో ఇలా అన్నారు. గుర్రబండి తీసుకొని రహతా వెళ్ళు. కుశాల్ బావుని తీసుకురా. అతన్ని చూసి చాలా రోజులైంది. అతన్ని చూడాలనిపిస్తుంది. కనుక అతన్ని తీసుకురమ్మని నిన్ను పంపించానని అతనితో చెప్పు. దీక్షతో ఆ ఆజ్ఞను శిరసావహించి గుర్రబండి చేసుకొని వెంటనే రహతా వెళ్ళాడు. కుశాల్ బావు కలిసిన వెంటనే అతనితో తన రాకకి కారణం చెప్పాడు. బాబా కబురందుకున్న కుశాల్ బావుకెంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అన్నాడు. ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను. నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చేరగలిపడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగానే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడీకి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది. కానీ ఏం చేయను? దగ్గరలో గుర్రం లేదు. కనుక పిల్లవాడిని ఆ విషయం కనుక్కోమని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటికి వెళ్ళాడు. ఇలా మీ గుర్రబండి వచ్చింది. దానికి దీక్షిత్తు పరిహాసంగా ఇలా అన్నాడు. కనుకే బాబా నన్ను పంపించారు. మీరక్కడికి నాతో వస్తానంటే బయట బండి సిద్ధంగా ఉంది. అప్పుడు కుశాల్ బావు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడీ వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే కుశాల్ బావుని కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. కుశాల్ బావు కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠము రుద్ధమైంది. ఒకసారి ముంబైలో నివసించే రామ్లాల్ అనే పేరు గల ఒక పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్న దర్శనమిచ్చారు. దిగ్ అంటే ఆకాశము, వాయి, రవి, వరుణు, జలదేవతల అనుగ్రహ ప్రభావంతో లోపల విషయాల గురించి బయట విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. సర్వ ఇంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త అవస్థలో మనసులో ముద్రింపబడిన విషయాలు మేలుకొని గ్రాహ్య అంటే స్వీకరించడానికి యోగ్యమైన విషయాలు, గ్రాహక అంటే వాటిని స్వీకరించేవారు రూపంలో మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణం. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు. అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా
అతనితో బాబా నా దగ్గరకు వచ్చి వెళ్ళు అన్నారు. ఆకారంలో ఆయన సాధువులా అనిపించారు. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. రామ్లాల్ మేలుకొని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలని అతని మనసుకు అనిపించింది. కానీ ఆయన ఎక్కడుంటాడో అతనికి తెలియలేదు. తమ దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వెంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలోని చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తళుక్కున మెరుపు మెరిసినట్లయింది. తనకి స్వప్నంలో కనిపించిన రూపం అదేనని అతనికి అనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ ఈయనెవరు, ఎక్కడుంటారు అని అడిగినప్పుడు ఆయన సాయి సమర్థులని షిరిడీలో ఉంటారని తెలిసాక రామ్లాల్ శాంతించాడు. వెతకపోయిన తీగ కాలికి తగినట్లయింది. రామ్లాల్ షిరిడి వెళ్ళాడు. బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తమ భక్తుల కోరికలు నెరవేర్చాలి, వారి దర్శనం కోసం రప్పించాలి, వారి స్వార్థాన్ని ప్రపంచంలోని శ్రేయస్సు అంటే పారమార్థాన్ని ఈశ్వర సాధన అనే 4 పురుషార్థాలు సాధింపు చేయాలి అన్నదే బాబా ఉద్దేశం. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వదా ఆవప్తకాములు అంటే సర్వ ఇచ్చలు నెరవేరినటువంటి వారు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరహంకారులు, మమకార రహితులు, దేని పట్ల మమకారము మోహము లేనివారు అయిన భక్తుల కోరికలు నెరవేర్చడానికే వారు అవతరించారు. క్రోధం అనే గాలి కూడా సోకిన వారికి ద్వేషం అనే దానికి చోటుండదు. స్వార్థపరులపైన ఆయన కన్నెత్తి చూడరు. వారి నిస్వార్థులపైనే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణం పాటైన వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశము, నా చేయి పట్టుకొని బాబా తమ చరిత్రను వ్రాయించడంలో ఉద్దేశం ఏమిటంటే తమ భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలనే. కనుకే హేమాడ్ పంతు ఎంతో వినయంతో శ్రోతలను కోరుతున్నాడు. మీరు ఈ సాయి సచ్చరిత్రను శ్రద్ధతో భక్తిపూర్వకంగా వినండి. దానివల్ల మీ మనసుకి శాంతి లభిస్తుంది. దురాచరణ పట్ల ఉదాసీనత కలుగుతుంది. సంసారం నుంచి పూర్తిగా ముక్తినిచ్చే సాయి చరణాల్లో భక్తి కలుగుతుంది. సరే, రాబోయే అధ్యాయంలో మానసరోవరానికి వెళ్తున్న సన్యాసి విజయానందుడికి బాబా చరణాల్లో ముక్తి లభించడం గురించిన కథ వస్తుంది. భక్తుడు బాలారాం మాన్కర్కి కూడా బాబా అలాంటి విశ్రాంతినే ఇస్తారు. తాత్యా సాహెబ్ నోల్కరు, మేఘుడు వీరి కోరికలను కూడా సాయిబాబా యథేచ్ఛగా తీరుస్తారు. అంతేకాదు, పులి లాంటి క్రూర జంతువుకు కూడా బాబా తమ చరణాల్లో స్థానమిస్తారు. అలా సాయిబాబా యొక్క అగాధ లీలలను వినటానికి దుర్లభమై మంచి అవకాశము, ఆనందదాయకము సందర్భము వస్తాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని మొక్కుల కథాకథనం అనే పేరు గల 30వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ उन्हीं శరత్ బాబూజీకి జై. ఈ అధ్యాయంలోనూ దీనికి ముందు 2 అధ్యాయాల్లోనూ భక్తులకు కలిగిన దృష్టాంతం అనే స్వప్నాల గురించే ఉంది. అలాంటి స్వప్నాలు వ్యవహారికంలో ఎప్పుడు వచ్చే స్వప్నాలు, వీటిలో ఉన్న తేడా ఏమిటో దాన్ని గురించిన వివేచనను ఇక్కడ చేయడం ప్రయోజనకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో, అనుభవిస్తారో తమ మనసుల్లో తమ స్వభావానుసారం ఆలోచనల ప్రకారం ఏది గాఢంగా ముద్రించుకుని ఉంటుందో అదే
వాళ్ళు స్వప్నంలో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావపరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒకానొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఒకానొక వ్యక్తి పట్ల తిరస్కారం, వైరం, భయం ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం. కొన్నిసార్లు అయితే కల్పన మరింతగా పెరగడం వల్ల స్వప్నంలో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనల్ని చూస్తాం. వీటితో తర్వాత జాగ్రత్త అవస్థలో మనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాలతో సంభవించే ఈ ఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనడానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దేవత నుంచో, సద్గురువు నుంచో లేదా ఏదో ఒక మహనీయుడి నుంచో వస్తుంది. సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతంలోని స్వప్నంలో తమకు శ్రద్ధ, ప్రేమ ఉన్న వ్యక్తులు ఎదురుగా కనిపిస్తారనడంలో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటికి వస్తారు. ఏదో ఆదేశాలు ఇచ్చి పోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకటి తమ జాగ్రత్త అవస్థతో సంబంధం ఉండాలని లేదు. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాత దృష్టాంతంలో చూసిన సంఘటనల ఆదేశాలు 100% అనుభవంలోనికి వస్తాయి. శాంతాకృతిలోని లక్ష్మీచంద్ స్వప్నంలో భక్త బృందంతో పరివేష్టితుడైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తర్వాత ఆయన చిత్రాన్నే అతను దాస్కను సంకీర్తనలో చూశాడు. అతను షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళాడు, సుఖించాడు. బర్హన్పూర్ శ్రీ స్వప్నంలో ఇదివరకన్నడూ చూడని సాయి మహారాజు వచ్చారు. పులగం అడిగారు. భర్తని తీసుకొని ఆమె షిరిడీ వెళ్ళింది. పులగం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళాన్ని 2 చేతుల్లో పట్టుకున్నారు. పులగాన్ని ముద్ద మీద ముద్ద తిని ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కుకున్నారు. శివభక్తుడు మేగుడికి స్వప్నంలో బాబా గోడ మీద త్రిశూలం చిత్రాన్ని గీయమని ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుంచి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుంచి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజనా బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తర సంవాదం జరిగింది. మేల్కొన్న తర్వాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాలలో ఇతనికి భక్తి కుదిరింది. ఇదేమైనా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్కి జీతంలో సగమైన పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోనికి వెళ్ళి అతనికి 100 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు ఆమె, ఇదెందుకు అడుగుతున్నారు? మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నులై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు బాబా. అలాంటి మధురమైన అనుభవం ఆమెకి కలిగింది. డాక్టర్ కెప్టెన్ హాటేకి సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు. నన్ను మర్చిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకొని, ఒకవేళ బిడ్డ తల్లిని మర్చిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుకాయలు కోసి స్వయం పాకానికి సరుకులు మూటకట్టి దక్షిణతో సహా ఆ చేటను బాబాకి అర్పించాడు. అప్పుడే అతనికి కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమే అని అతనికి తెలిసిపోయింది. అయినా అతను ముంబైలో తన మిత్రుడికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన
వంట సామాగ్రిని, చిక్కుడుగాయలు, దక్షిణతో సహా షిరిడీకి తీసుకెళ్లి బాబాకి అర్పించమని విన్నపం చేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాక నిమోన్కర్ మర్నాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా దేన్ని ముట్టకుండా చిక్కుడుగాయల కూరనే తిన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। సప్తశృంగి పూజారి కాకా వైద్యకి సాయిబాబా పేరు తెలియదు. షిరిడీ వెళ్ళడం ఎక్కడుందో కూడా తెలియదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశపాండే లాంటి వాడి సాహచర్యం లభించింది. షిరిడీకి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకుని మనసుని పెనవేసుకున్న అశాంతిని పోగొట్టుకుని పూర్తి ప్రశాంతిని పొందాడు. రహతాకి చెందిన కుశాల్బావు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకొచ్చి అతనితో ఇలా అన్నారు: ఇప్పుడే షిరిడీకి రా. మేల్కొన్న తర్వాత షిరిడీకి వెళ్ళాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవటం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యం ఏమిటంటే బాబా ఆజ్ఞతో కాకాసాహెబ్ దీక్షిత్ గుర్రబండి తీసుకుని అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూపలక్షణాలు తెలియదు. దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరకు వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలం ఇతనికి తెలియదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబడి పోతుంటే దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనదేనని బయటపడింది. చిరునామా అడిగి అతను షిరిడీ వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాబోల్కర్ హోళీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి, అందమైన సన్యాసి వేషంలో నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాబోల్కర్ యొక్క 2 ముస్లిం మిత్రులు అనుకోకుండా శ్రీ సాయిబాబా అందమైన ఫోటోని తీసుకొచ్చారు. అంటే సాక్షాత్తు బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువురులకు వ్యవహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు, మాట్లాడినట్లు తోస్తుంది. కనుక ఎంతో భారంగా అయిపోయి తమకు గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊగించుకుని లేదా తమకి బాబా సాక్షాత్కారమైందని భావించుకుని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారు రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని నామస్మరణని చేస్తుండటం వల్ల బాబా తమకు దర్శనమివ్వాలని తమతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనిపించటం వల్ల అలాంటి స్వప్నాలు వారికి వస్తాయి. కానీ ఇదంతా మనసు ఆడే ఆట, కల్పనల అల్లిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తుంటుంది. ఈ విషయం అల్ప మహత్యం కలిగినదేది కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకు ఆయన సాక్షాత్కరించినట్లు కాదు. దానికోసం వాళ్ళు మేల్కొన్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకుని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 31వ అధ్యాయం.
మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ. మహాత్ముల చరణాలు దృష్టి ముందుండగా ఏ ప్రాణులు మరణిస్తారో కృష్ణార్పణమైన ఆ దేహం ధన్యం, వారికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట అయిన మరణం మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్ళీ పుట్టుక అనే శోకం వారికి ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేస్తే వారికి పునరావృత్తి ఉండదు. అదే సకల పాపాలకు నిష్కృతి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నఖశిఖ పర్యంతం అలా చూస్తూ దేహపతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలం? అది నిజంగా నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో సప్తశృంగీదేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు మొక్కుని సాయిబాబా ఎలా తీర్చారో, కుశాల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ని తమ నిర్వాణ పర్యంతం తమ దగ్గర ఎలా ఉంచేసుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానస సరోవరానికి వెడుతున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాళక్రామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నోల్కర్, మేఘుడు వీరి కోరికలను బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్ళైతే మానవులు అలా కాక పులిలాంటి క్రూర జంతువులకి కూడా తన చరణారవిందాల్లో ఎలా స్థానం ఇచ్చారో, ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథం విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరుజన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తత్ భావం భావితః. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండడం వల్ల ఆయా రూపాన్నే పొందుతారు. ఉదాహరణకి కీటకం భీతితో భ్రమరమవుతుంది. హరిణం మీదున్న ప్రీతి వల్ల తన సంసారాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినప్పటికీ జడ భరతుడు మళ్ళీ హరిణయోనిలోనే జన్మించవలసి వచ్చింది. ఇతను ఋషిదేవుడు కొడుకు. తండ్రి తరువాత అనేక సంవత్సరాలు ఉత్తమ రీతితో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్ళి ఈశ్వర భక్తిలో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు వండకీ నది దగ్గర జపం చేస్తూ కూర్చున్నప్పుడు దాహంతో వ్యాకులం చెందిన ఒక హరిణం అక్కడికొచ్చి నీరు త్రాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహగర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడా వేరే చోటు లేకపోవడం వల్ల అది నది ఆవలి ఒడ్డుకి పోవడం కోసం తీవ్రంగా గెంతింది. అదప్పుడు గర్భిణి, అందువల్ల ఆ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్కపెట్టకుండా ఆ హరిణి ఆవలి తీరంలో ఉన్న ఒక గుహలోకి వెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్ల అది వెంటనే మరణించింది. ఇక్కడ భరత మహారాజుకి ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూసి దయ కలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకొని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాన్ని కడుపున పుట్టిన బిడ్డలాగా సాకుతూ దానికి త్రాగడానికి తినడానికి అవసరమైన ఏర్పాటు చేయడం, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణ చేయడం, ప్రేమతో దాన్ని ముద్దు చేయడం, వీటిలో అతని సమయం అంతా గడిచిపోసాగింది. ఆ హరిణం పిల్ల నిరంతరం అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు.
తరువాత తరువాత ఆ భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడి పిల్లని గురించే ఆలోచించసాగాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యోగ మార్గానికి విఘ్నాలు వస్తాయని, రాజ్యపాలనా వ్యవహారాలకు భార్యాపుత్రులు మొదలైన వారిని త్యాగం చేసిన వారే ఒక చిన్న హరిణం పిల్ల మోహంలో ఆసక్తులవ్వడం వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలం ఎవరి కోసమో ఆగదు. భరతుడికి మరణ సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటుండగా అతని ఎదుట తనకి సర్వం తెలిసినట్లు ఆ హరిణం పిల్ల దీనవదనంతో శోకాకులమై కూర్చుంది. భరత మహారాజు దాని ఆ స్థితిని చూస్తుండిపోయాడు. సరిగ్గా అలా దానివల్ల అసక్తుడై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలు వదిలాడు. అంతే, మతిహి సాగతి. ఈ న్యాయాన్ని అనుసరించి అతనికి ముక్తి అయితే లభించలేదు. మానవ యోని కూడా లభించక ఆ పశుయోనిలో హరిణం కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో మళ్ళీ మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. ఇదివరకు చేసిన తపస్సు మూలాన అతనికి ఆ యోనుల్లో గత జన్మల గుర్తుండడం వల్ల తరువాత అతను ఏ రకమైన మోహానికి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తాను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతను సదా జడుడిలా, మూర్ఖుడు, భదరుడిలా, మోగవానిలా వ్యవహరిస్తుండటంతో లోకులు అతన్ని జడభరతుడని పిలిచేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ ఏ రూపాలు ఉంటాయో అదే రూపాల్లో మళ్ళీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. భగవంతుడి చరణాల్లో లీనమైన ఆ మానవులకు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. అస్తకాలే చ మావేవ స్మరన్ ముత్వా కలేబరం ఏ ప్రయాతి మద్భావం యాతి నస్తస్య సంశయః. అంత సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారు నా స్వరూపాన్నే పొందుతారు, అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహమేమీ లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణ చేస్తుండడం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు. భగవంతుని స్మరణంలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పారు. తస్మాత్ సర్వకాలేషు మామున్మురః యదృచ్ఛ మయర్పిత మనోర్బుద్ధిర్మామేవ వస్య సంశయః. నిరంతరం నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధం కూడా చేయి. ఈ ప్రకారంగా నాకు మనసుని బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు. అందులో సందేహం లేదు. జీవించి ఉన్నన్నాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రిస్తే వారు దేనికోసం సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావార్థులైన భక్తులు తమకు మరణాంతరం కలగబోయే స్థితికి బాధ్యతను మహాత్ములకి చేతికి అప్పగిస్తారు. ఎందుకంటే మరణాంతరం జన్మించటం లేదా జన్మించకపోవటం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళొక్కరే. ఈ విషయానికి సంబంధించి సాయి ఎదుట జరిగిన ఓ మధురమైన విషయాన్ని వింటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమలాంటి దుండటం శ్రోతలకు కనిపిస్తుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడ షిరిడి, ఎక్కడి మానస సరోవరాధిహరణం. అయితే భక్తులకి కాలం కలిసొచ్చిందంటే బాబా వారిని తమ పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడనే మద్రాసులో నివసించే ఓ సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్ళాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరారు.
ఓ జపాను ప్రయాణికుడి వద్ద మానస్ సరోవరం మ్యాపుని చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడీ గ్రామం తగిలింది. సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయన్ని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికి వచ్చాడు. సాయి మహారాజ్ గొప్ప మహాత్ములని, ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన్ను దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడీలో ఆగారు. ఆ సమయంలో షిరిడీలో హరిద్వార్కి చెందిన సోమదేవ స్వామీజీ ఉన్నారు. అతడు భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవటం జరిగింది. అప్పుడు అతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉంటుందని అడిగారు. దానికి ఆ స్వామీజీ ఇలా అన్నారు, గంగోత్రికి పైన 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. అంటే 80 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతి 50 క్రోస్లు అంటే 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్లు ఈ విధంగా మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనస్సు వికలమై అతను చింతలో పడిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. మనస్సు ప్రశాంతిని పొందింది. అతను అక్కడే ఆసనం వేసుకొని కూర్చుండిపోయాడు. ఇంతలో బాబా మనస్సు క్రుద్ధమైంది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తరిమేయండి, ఇతని సాంగత్యం పనికిరాదు అన్నారు. అసలే ఈ సన్యాసి షిరిడీకి కొత్తవాడు. బాబా స్వభావం గురించి అతనికి అసలేమీ తెలియదు. బాబా కేకలు విని అతను మనసులో సిగ్గుపడ్డాడు. అయినా ఇతర భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకువచ్చిన పూజా సామాగ్రిని, విధిపూర్వకంగా వాళ్ళు బాబాకు చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన కాలి బొటన వ్రేలిని ఉద్ధరణిలోని నీటిలో ముంచి దాన్ని తీర్థంగా తీసుకొని శుద్ధ భావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ శూద్రులనే జాతి భేదాలను అంటరాదనే భావాన్ని విస్మరించారు. బాబా తనతో కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెల్లుబికింది. అతను వెనుకంజ వేయలేదు. తాను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులున్నాడు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు ఉత్తరం వచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లిని కలవాలని అతని మనసు కనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు ఆ జాబు చేత్తో పట్టుకొని అతను మసీదుకెళ్ళాడు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకిలా విన్నపం చేశాడు. సమర్థ సాయి మహారాజా, అమ్మని కలవాలని మనసు పీకుతుంది. దయతో నాకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణానికై బయలుదేరే నా మీద కృప చూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా చరణాలు పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి.
నా తల్లి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడుండి ఉంటుంది. ఆమె కంటి చూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతిమ సుఖం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ నిశరత్ బాబూజీ की जय. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు కనుక అతనితో ఆయనే మన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై అంత ప్రేమ ఉన్నవాడివి మరి ఈ సన్యాసి వేషం ఎందుకు వేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయ రంగు బట్టలకు కళంకం తెస్తున్నావు. దుఃఖించకు, వెళ్ళి హాయిగా కూర్చో. కొద్ది రోజులు గడవని, అప్పుడా తర్వాతేం చెయ్యాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడాలో బాగా దొంగలొస్తారు. తలుపులు చక్కగా మూసేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోచుకుపోతారు. తీవ్రంగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడూ ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ అవసరమే. మరణం మన వెంట ఉంటుందని తెలుసుకొని శాస్త్రాలలో చెప్పినది ఈ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల 3 రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది, అంటే ఆముషికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవటంలో అవతారాలను తీసుకొస్తుంది. సదా అధోముఖం. అక్కడ నుంచి కింద భూమి మీద ఇహలోకంలోకి తిరిగి రావటం సదా సంభవిస్తుంది ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడ నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐహిక పరలౌకిక లోకాలు 2 అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయటానికి ముఖ్య కారణాలవుతాయి. సంసారం అంటే అసహ్యం కలిగి హరిచరణాలలో స్థిరంగా లీనమైపోయి ఉండేవారికి సంసార బంధనాల ముడి విడిపోతుంది. అప్పుడు అవిద్య ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరిభజన, నామస్మరణలో నిమగ్నమైపోతే పాపం, తాపం, దైన్యం వగైరాలన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటాలను ఎగరగొట్టి మనలను రక్షిస్తాడు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది కనుకే ఈ స్థలం మీద ప్రీతితో నీవిక్కడకొచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటి నుంచి శ్రీమద్ భగవద్గీత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణ చెయ్యి. ఈ గ్రంథాన్ని తిక్రణ శుద్ధిగా రేపటి నుంచి 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. కోరికలన్నిటినీ త్యజించి మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంథాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరిశుభ్రంగా
శ్రీహరి చరణాలను మనస్సులో పెట్టుకొని ఈ నియమాన్ని యథావిధిగా పూర్తి చేయి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది. స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసన్నం అవ్వటం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు. దేన్ని చదివితే మృత్యుంజయుడు సంతుష్టుడవుతాడో శ్రీ ధర్మస్వామి రచించిన ఆ రామ విజయ అనే గ్రంథాన్ని చదివించుకున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందు శౌచము, ముఖ ప్రక్షాళనము, స్నానాధికాలు పూర్తి చేసి బాబాకి దోసిడి పూలు సమర్పించి ఆయన చరణ ధూళిని తలపై ధరించాడు. తర్వాత భాగవతాన్ని ఇది మరాఠీ భాషలోని భాగవతం కాదు, సంస్కృత భాషలోని శ్రీమద్ భాగవత పురాణం అయి ఉండాలి. ఎందుకంటే మద్రాసుకు చెందిన ఈ సన్యాసికి మరాఠీ భాషను చదవడం అసాధ్యం. చెంకలో పెట్టుకుని చదివేందుకు ఏకాంతం కావాలని లెండి బాగులోని ఓ చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకొని అతను అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని పారాయణ ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయిన అతను 2 సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవడం వల్ల సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతి కష్టం మీద 2 రోజులు ఉన్నాడు. 3వ రోజు ఉదయించగానే ఆ వ్యక్తి అస్తమించాడు. ఫకీరు బాబా ఒడిలో తల పెట్టుకుని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి చెప్పినప్పుడు ఆయన అతని దేహాన్ని రోజంతా అలాగే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చచ్చు అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనసులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాటంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తర్వాత దానికి ప్రయోజనం కలిగింది. వారసులు లేని ఆ ప్రేతం అలా సంరక్షించబడటం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒకసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడా? చనిపోయిన వారిని బ్రతికించటం ఎలాగో బాబాకి తెలీదా? కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా భూమిలో పాతకూడదన్నదే బాబా ఉద్దేశం. వారసులు లేని వారి విషయంలో ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఆకస్మికంగా మరణించినప్పటికీ వారు విచారణ చేస్తారు. కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పూడ్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తర్వాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోటులో అది పాతిపెట్టబడింది. మహాత్ముడి కార్యం పూర్తయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణం పాటు విచారపూర్వకంగా మనసు పెట్టి వింటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలకరాం అనే పేరు గల ఓ గొప్ప బాబా భక్తుడు ఉండేవాడు. అతని ఇంటి పేరు మాన్కర్. అతను ఓ గృహస్థు. అతని భార్య చనిపోయాక
గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని నిర్వహించటం అతనికి చాలా కష్టమైంది. అతని మనసులోని శాంతి చలించింది. కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యఫలమా అన్నట్టు సాయి చరణ సాన్నిధ్యం అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమయ్యాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్ల పాపలతో ఉన్న బంధాలు అన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాన్కర్ సంసారం నుంచి బయటపడ్డాడు. చూడండి, అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన వరసేవ అనే అందమైన గొలుసుని అతను తన కొడుకు మెళ్ళ వేసి ఈ లోకంలోని కర్తవ్యాలకు తాళం వేశాడు. ఇది కూడా ఓ రకమైన సన్యాసమే. సన్యాసం అనేక రకాలుగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేసినా బ్రహ్మజ్ఞానం లభించని దానివల్ల తర్వాత అడుగడుగున బాధలు కలుగుతాయి. కనుక మూర్తి భవించిన ఔరాధ్యమే అయిన సాయి సాధులు మాన్కర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నారు. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంసారాలు ఆవరించి ఉండటం వల్ల మాన్కర్ యొక్క చంచల చిత్తం స్థిరంగా ఉండేది కాదు. షిరిడి తన స్థానం కాదని, తాము దేశకాల పరిమితుల కతితులని రుజువు చేయటానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించారు. షిరిడీలో ఉండటం ఇక చాలు. దారి ఖర్చులకు ఈ 12 రూపాయలు తీసుకో. మచ్చిందర్ గడు వెళ్ళు. తపస్సు చెయ్యి. సుఖాన్ని ప్రాప్తింప చేసుకోవటానికి సావధానంగా అక్కడ కూర్చో. సాయిబాబా మాటలు విని మాన్కర్ ఆయన ఆజ్ఞను శిరసా వహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. షిరిడి తన స్నానం కాదని, తాము దేశకాల పరిమితులకు అతీతులమని రుజువు చేయటానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించారు. షిరిడీలో ఉండటం ఇక చాలు. దారి ఖర్చులకు ఈ 12 రూపాయలు తీసుకో. మచ్చిందర్ గడకు వెళ్ళు. తపస్సు చేయి. సుఖాన్ని ప్రాప్తింప చేసుకోవటానికి సావధానంగా అక్కడ కూర్చో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. సాయిబాబా మాటలు విని మాన్కర్ ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అతను ఎంతో వినయంగా బాబాతో ఇలా అన్నాడు. మీ దర్శనం ఉండని చోటుకి వెళ్ళి నేనేం చేయాలి? ఇక్కడ మీ పాదదర్శనం నిత్యం అవుతుంది. తీర్థ సేవనం కూడా అవుతుంది. అంటే రాత్రింబవలు చింతన జరుగుతుంది. అక్కడ అల్పుణ్ణి, మూర్ఖుణ్ణి అయిన నేనొక్కనే ఉంటాను. అయినా బాబా, మీరు దగ్గర లేకపోతే అక్కడ నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఇక్కడి నుంచి నన్ను మీరెందుకు తరిమేస్తున్నారు? ఇది తెలుసుకోగల సమర్థత నాకు లేదు. కానీ వెంటనే మాన్కర్ మనసులో భక్తులు తమ గురువచనాల్లో కొంచెం కూడా సందేహం పెట్టుకోకూడదన్న ఆలోచన వచ్చింది. కనుక అతను వెంటనే సంశయరహితుడై మళ్ళీ ఇలా అన్నాడు. బాబా, నన్ను క్షమించండి. అది నా అల్పబుద్ధి ఆలోచన. దానివల్లే నేను సంశయించాను. అందుకు నాకు సిగ్గేస్తుంది. అలాంటి సంశయం నాకు మంచిది కాదు. నేను మీ అజ్ఞాధారకుని. మీ నామస్మరణలో లీనమై నేను మీ ప్రభావంతో మచ్చింద్రగర్లో కూడా ఉన్నాను. అక్కడ కూడా నేను మీ ధ్యానమే చేస్తాను. ఇదే నా తపస్సు. మిమ్మల్ని నేను అనన్యంగా శరణు వచ్చాను. నా రాకపోకల స్థితి మీ చేతిలో ఉన్నప్పుడు నా మనసులో అలాంటి విచారం ఎందుకు రావాలి? మీ ఆజ్ఞ ప్రభావంతో నాకు అక్కడ కూడా ప్రశాంతత లభిస్తుంది. మీకు అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊరికే నేనెందుకు చింతించాలి? సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసం పెట్టి చూసే వారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో, నా మాటలు జాగ్రత్తగా విను.
కుశంకలతో కష్టపడకు. వెంటనే మత్స్యేంద్ర అక్కడికి వెళ్ళిపో. ప్రతిరోజు 3 సార్లు తపస్సు చేయి. కొద్ది రోజుల్లో స్వానందంతో పరిపూర్ణ అవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తర్వాత ఏం మాట साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। ला इलाही रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, नमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా